ఏపీ సెట్ 2025 ఎగ్జామినేషన్కి సంబంధించి ఈరోజు క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్తో పాటు ఆన్సర్ కీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అంటే ఏంటి అండ్ ఎగ్జామినేషన్లో మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు మనకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి ఏపీ సెట్ ఎగ్జామినేషన్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు ఏపీ సెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడంతో పాటు మనకు సంబంధించిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా మేము పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇఫ్ మీకు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఓపెన్ చేయడం రాకపోతే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ఏపీ సెట్ లింక్ గురించి మీరు సెట్ చేసినట్లయితే లింక్ అనేది మీకు అవైలబుల్లో ఉంటుంది. వన్స్ మీరు ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. సో మనకు డౌన్లోడ్కి సంబంధించి మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్ కీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ డౌన్లోడ్ క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అయితే ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే క్వశ్చన్ పేపర్తో పాటు మీకు కీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ చేయొచ్చు. ఛానల్ తరపు నుంచి మా యొక్క రిక్వెస్ట్ ఏంటి అంటే మనకు టోటల్గా 29 సబ్జెక్ట్స్కి అయితే సెట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది. 29 సబ్జెక్ట్ రాసిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ మీరు క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి. దాన్ని మనకు సంబంధించిన టెలిగ్రామ్ ద్వారా కానీ మనకు సంబంధించిన మెయిల్ ఐడి ద్వారా కానీ మాకు షేర్ చేసినట్టయితే మీకు ఫర్దర్గా అది యూస్ఫుల్గా అయితే ఉంటుంది. సో మెనీ స్టూడెంట్స్ కూడా అది హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. మీరు ఫస్ట్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసి ఇమీడియట్లీ మన యొక్క టెలిగ్రామ్ లేదా మెయిల్ ఐడి ద్వారా అయితే మాకు షేర్ చేయండి. సో మీరు క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ మీకు సంబంధించి ఫస్ట్ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయమంటారు. అప్లికేషన్ నెంబర్ అనేది మీ యొక్క హాల్ టికెట్లో ఉంటుంది. తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమంటారు. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయమంటారు. ఈ థింగ్స్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ క్వశ్చన్ పేపర్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ట్యాబ్లో క్వశ్చన్ పేపర్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ వన్స్ ఈ విధంగా సో మనకు సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్ తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ క్వశ్చన్ పేపర్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ డౌన్లోడ్ అని ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. మనం డౌన్లోడ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం డౌన్లోడ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన ఎలిజిబిలిటీ టెస్ట్ యొక్క టోటల్ క్వశ్చన్ పేపర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మనకు 29th మార్చ్కి సంబంధించి కామర్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసినట్టుగా కామర్స్ యొక్క క్వశ్చన్ పేపర్ అయితే మీకు అవైలబుల్లో ఉంది. ఇది టోటల్ క్వశ్చన్ పేపర్కి సంబంధించి ఏంటంటే 4 ఆప్షన్స్ ఇస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది గ్రీన్ కలర్లో మనకి టిక్ మార్క్ ఇస్తారు. మిగతా వాటికి రాంగ్ ఏదైతే ఉంటుందో దానికి రెడ్ కలర్లో క్రాస్ మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీరు కీ అనేది ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇలా మీరు కీ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన గ్రూప్లో అయితే షేర్ చేయండి. సో మన గ్రూప్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. దాంట్లో మీరు షేర్ చేసినట్టయితే అదర్ స్టూడెంట్స్ కూడా యూజ్ అవుతుంది. బికాజ్ క్వశ్చన్ పేపర్ ఎందుకు షేర్ చేయమంటున్నామంటే ఓన్లీ క్యాండిడేట్ యొక్క లాగిన్ డీటెయిల్స్ ద్వారా మాత్రమే క్వశ్చన్ పేపర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో కాబట్టి మేము ప్రతి క్యాండిడేట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది మన దగ్గర ఉండవు. కాబట్టి జస్ట్ మీరు క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసి మనకు సంబంధించిన టెలిగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ఐడి ద్వారా కానీ షేర్ చేసినట్లయితే మీరు కొందరు స్టూడెంట్స్కి హెల్ప్ చేసిన వాళ్ళైతే అవుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అంటే ఏంటి అంటే మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఏ ఆప్షన్స్తో అయితే పెట్టడం జరిగిందో ఆప్షన్స్తో కూడిన మీ యొక్క ఓన్ క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్ కీతో అయితే డిస్ప్లే అవుతుంది. దాన్ని మనం రెస్పాన్స్ షీట్ అనేది అంటాం. రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మళ్ళీ డీటెయిల్స్ ఎంటర్ చేయమంటుంది. మీ యొక్క అప్లికేషన్ నెంబరు తర్వాత హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి గెట్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయాలి. సో అప్లికేషన్ నెంబర్ని సమ్టైమ్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని కూడా ఉంటుంది. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ని మీ యొక్క హాల్ టికెట్ నెంబరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మీకు సంబంధించిన ఓన్ క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్ కీతో అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ప్రజెంట్ మాకు సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసి గెట్ రెస్పాన్స్ షీట్ అయితే క్లిక్ చేయడం జరిగింది. క్లిక్ చేయగానే హాల్ టికెట్ నెంబరు క్యాండిడేట్ యొక్క నేము తర్వాత క్యాండిడేట్ ఏ సెంటర్లో రాశారు ఏ డేట్లో రాశారు టైం ఏంటి సబ్జెక్ట్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మనకు రైట్ సైడ్ కార్నర్లో ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫస్ట్ మీ యొక్క క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ చేసి సేవ్ చేసి పెట్టుకోండి. క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసి సేవ్ చేసి పెట్టుకున్నట్టయితే సో మనకు ఫర్దర్గా కూడా క్రాస్ చెక్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. అండ్ క్వశ్చన్ పేపర్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే వాళ్ళు రిలీజ్ చేసిన కీలో మిస్టేక్స్ ఉన్నట్టయితే మనం ఆబ్జెక్షన్ చెప్పడానికి ఓన్లీ 48 అవర్స్ మాత్రమే మనకు టైం ఇవ్వడం జరిగింది. మీరు క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవడానికి అండ్ ఆబ్జెక్షన్ చెప్పడానికి 16th నుంచి 18th వరకు అవకాశం ఇచ్చారు. 16th రోజు ఆబ్జెక్షన్ చెప్పొచ్చు, 17th రోజు మనం ఆబ్జెక్షన్ చెప్పొచ్చు, 18th రోజు ఆబ్జెక్షన్ చెప్పొచ్చు. 12 PM నుంచి 12 PM వరకు ఆబ్జెక్షన్ చెప్పడానికి టైం అయితే ఇచ్చారు. ఎవరైతే ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో క్వశ్చన్ పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. దాంతోపాటు మీరు మిస్టేక్స్ ఉంటే ఆబ్జెక్షన్ చెప్పడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకా కీ ప్రకారము సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో తెలుసుకోవాలంటే దీంట్లో 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫ్టర్ దట్ సెకండ్ ఆప్షన్ చాలా ఈజీగా ఉంటుంది. సెకండ్ ఆప్షన్ ద్వారా వితిన్ 5 secondsలో మీరు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ అయితే డిస్ప్లే అవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ ఇది అండ్ దీనికి ఫస్ట్ 3 ఆప్షన్స్ వరుసపడి 3 ఆప్షన్స్ వచ్చేసి మనకు రెడ్ కలర్లో క్రాస్ మార్క్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒకటి మాత్రం మనకు గ్రీన్ కలర్లో టిక్ మార్క్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రీన్ కలర్లో టిక్ మార్క్ ఏదైతే ఇచ్చారో కీ ప్రకారం అది కరెక్ట్ అనమాట. సో కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏంటి 4th అనేది ఇవ్వడం జరిగింది. అండ్ క్యాండిడేట్ అనేవారు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏ ఆప్షన్స్ పెట్టారు అనే దాన్ని బట్టి మనం కంపేర్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. క్యాండిడేట్ అనేవారు ఎగ్జామ్ రాసేటప్పుడు సెకండ్ ఆప్షన్ అయితే పెట్టడం జరిగింది. బట్ కీ ప్రకారం వచ్చేసి ఏంటి అంటే 4th ఆప్షన్. క్యాండిడేట్ సెకండ్ ఆప్షన్ పెట్టారు, కీ ప్రకారం 4th ఆప్షన్ అయితే ఉంది. సో ఇలా ఉన్నట్టయితే కీ ప్రకారం మీకు మార్క్స్ రానట్టుగా మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది.
కీకి అండ్ మీరు పెట్టిన ఆప్షన్కి మ్యాచ్ అయితే 1 మార్క్ కరెక్ట్ అయినట్టుగా అయితే కన్సిడర్ చేయాలి. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి మీరు టోటల్ క్వశ్చన్స్ అయితే కౌంట్ చేసుకోవాలి. కీకి మీరు పెట్టిన ఆప్షన్స్కి ఎన్ని క్వశ్చన్స్ అయితే మ్యాచ్ అయ్యో అన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయినట్టుగా మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ క్వశ్చన్ తీసుకుందాం. సెకండ్ క్వశ్చన్ కీ ప్రకారం సెకండ్ ఆన్సర్ కరెక్ట్. క్యాండిడేట్ ఎగ్జామ్ రాసినప్పుడు కూడా సెకండ్ ఆప్షన్ పెట్టారు. కీకి అండ్ మనం పెట్టిన ఆప్షన్కి మ్యాచ్ అయినట్టు మీరు ఒక క్వశ్చన్ కరెక్ట్ అయినట్టుగా కన్సిడర్ చేయొచ్చు. ఇలా టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ అయితే కరెక్ట్ కావడం జరిగిందో అన్ని క్వశ్చన్స్కి ఈచ్ 2 మార్క్స్ అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 70 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి అనుకుందాం. 70 × 2 వచ్చేసి మీకు 140 మార్క్స్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా మీరు ఎన్ని క్వశ్చన్స్ కీకి మ్యాచ్ అయ్యేటట్టుగా పెట్టారు అనేది ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మీకు దాన్ని ఇంటూ 2 చేసినట్టయితే టోటల్ మార్క్స్ వస్తాయి. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయని క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది. అనదర్ వే కూడా ఉంటుంది. మీరు ఈజీగా దీనికి సంబంధించిన మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి దానికోసం మీరు లింక్ అయితే కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ మనము లాగిన్ అయిన తర్వాత స్క్రీన్ అనేది ఇలా స్క్రోల్ చేసినట్టయితే పైన మనకు దానికి సంబంధించిన టోటల్ లింక్ అయితే ఉంటుంది. మీకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ యొక్క లింక్ అయితే ఉంటుంది. ఈ క్వశ్చన్ పేపర్ లింక్ ఏదైతే ఉంటుందో దాన్ని కాపీ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ ఐడి పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కాపీ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఈ కాపీ ఆప్షన్ ద్వారా మీరు లింక్ అయితే కాపీ చేసుకోవాలి. వన్స్ మీరు లింక్ కాపీ చేసుకున్న తర్వాత దాన్ని మీరు ఫేస్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఒక వెబ్సైట్ అయితే చెప్తాను. ర్యాంక్ గురూజీ అనే వెబ్సైట్ అయితే ఉంటుంది. దాంట్లో మీరు ఫేస్ చేసినట్టయితే సో మీరు ఈజీగా దాన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా ర్యాంక్ గురూజీ అనేది టైప్ చేయాలి. ర్యాంక్ గురూజీకి సంబంధించిన వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. ఈ విధంగా మీరు టైప్ చేసి సెర్చ్ చేయాలి. వన్స్ సెర్చ్ చేసినట్టయితే మీరు ఇప్పుడు కాపీ చేసుకున్న URL ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ URL అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఆ URL అనేది ఎంటర్ చేయాలి. సో నేను ఇప్పుడు కాపీ చేసుకున్న URL ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. నాకు సంబంధించిన URL ఏదైతే ఉందో అది ఇక్కడ పేస్ట్ చేయడం జరిగింది. తర్వాత డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. జస్ట్ మీకు సంబంధించి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో మనకు పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు. అండ్ జెండర్ వచ్చేసి మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకొని మీ డీటెయిల్స్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్యాలిక్యులేట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం క్యాలిక్యులేట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనం ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టాము అనేది వితిన్ 5 సెకండ్స్లో మనకు అది అవుట్పుట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో నేను కామర్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన రిజల్ట్ అయితే వెరిఫై చేస్తున్నాను. కామర్స్ సంబంధించిన సబ్జెక్ట్ ఉంటుంది అండ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. టోటల్ క్వశ్చన్స్ ఎన్ని అనేది ఇక్కడైతే ఉంటుంది. 150 క్వశ్చన్స్ అనేది ఎన్ని క్వశ్చన్స్ మీరు రైట్ పెట్టారనేది ఇక్కడైతే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 52 క్వశ్చన్స్ అయితే రైట్ పెట్టడం జరిగింది. సో రైట్ పెట్టిన క్వశ్చన్స్ మాత్రమే మీరు కన్సిడర్ చేయాలి. రైట్ పెట్టిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటికి 52 × 2 అయితే చేయాల్సి ఉంటుంది. మనకు 104 మార్క్స్ అయితే వచ్చినట్టుగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ మీరు 70 క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టినట్టయితే 70 × 2 అయితే చేయాల్సి ఉంటుంది. అది 140 మార్క్స్ వచ్చినట్టుగా అయితే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చిన రాంగ్ క్వశ్చన్స్తో కానీ అండ్ మార్క్స్తో కానీ మీకు సంబంధం లేదు. జస్ట్ మీరు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టారు అని తెలుసుకోవడానికి ఈ యొక్క వెబ్సైట్ అయితే యూజ్ అవుతుంది. జస్ట్ మీరు లాగిన్ అయ్యేసి ఆ URL కాపీ చేసుకొని ఈ యొక్క ర్యాంక్ గురించి వెబ్సైట్కి వచ్చేసి మీ డీటెయిల్స్ ఫేస్ చేసి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది తెలుసుకోవచ్చు. ఈ విధంగా మీకు ఈ యొక్క ఏపీ సెట్ ఎగ్జామినేషన్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది తెలుసుకోవచ్చు. క్వశ్చన్ పేపర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సేమ్ టైం మీకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడం తెలుసుకోవచ్చు. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కేటగిరీని బట్టి, మీ సబ్జెక్ట్ని బట్టి అండ్ మీ జెండర్ని బట్టి మీ డీటెయిల్స్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే సో మీకు క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉందా లేదా అనేది నెక్స్ట్ మేము డీటెయిల్ వీడియో చేస్తాము. అండ్ సేమ్ టైం మేము గూగుల్ ఫామ్ లింక్ కూడా ఇచ్చేస్తాము మీకు సంబంధించిన డీటెయిల్స్ సంబంధించి. సో ఆ గూగుల్ ఫామ్ కూడా ఫిల్ చేయండి. దాన్ని బట్టి నేను కట్ ఆఫ్ వీడియో కూడా చేస్తాను. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అనేది ఆల్ సబ్జెక్ట్స్కి 29 సబ్జెక్ట్స్కి నేను కట్ ఆఫ్ వీడియో అయితే చేస్తాను. జస్ట్ మీరు గూగుల్ ఫామ్ ద్వారా లింక్ అనేది క్లిక్ చేసి గూగుల్ ఫామ్ ద్వారా మీరు డీటెయిల్స్ ఫిల్ చేస్తే నెక్స్ట్ డీటెయిల్ వీడియో చేస్తాను. అండ్ ఛానల్ తరపు నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే సో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో 29 సబ్జెక్ట్స్ సంబంధించిన స్టూడెంట్స్ మీ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది డౌన్లోడ్ చేసి మన టెలిగ్రామ్లో కానీ లేదా మెయిల్ ఐడి ద్వారా కానీ షేర్ చేయండి. అది మీరు సో మెనీ స్టూడెంట్స్కి హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. ఇది ఒక రిక్వెస్ట్. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.